నేను ఎట్లా అంటే ఇఫ్ ఐ సీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అది పక్కా ట్రై చేసే తీరుతాను. సో ఐ సా దిస్ బటర్ గార్లిక్ ఎగ్స్ ఇన్ ది ఇన్స్టాగ్రామ్ అంటే నాకు చాలా ఫీల్స్లో వస్తూనే ఉన్నాయి. సో ఐ యూజువలీ ఈట్ ఎగ్స్. సో ఇంట్రెస్టింగ్ చేద్దాం దీన్ని కూడా అని బటర్ గార్లిక్ ఎగ్స్ ట్రై చేస్తున్నాను అనమాట. నేను 2 ఎగ్స్ తీసుకున్నా అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యూ నీడ్ గార్లిక్ అండ్ బటర్. సో గార్లిక్ని మంచి ఫైన్ చాప్ చేసుకోవాలి అండ్ ఎగ్స్లో సాల్ట్ ఇంకా పెప్పర్ వేసి మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం యూ నీడ్ అ లాట్ ఆఫ్ బటర్ అండ్ చీజ్ కూడా. సో తర్వాత ఒక ప్యాన్లో బటర్ వేసుకొని గార్లిక్ని సాటే చేసుకొని ఎగ్స్ వేసేసుకొని స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం పెద్ద పెద్ద చంక్స్ లాగా స్క్రాంబుల్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కాదు. అండ్ దెన్ అది మొత్తం పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఈలోపు యూ గైస్ ఆన్సర్ మీ, మీకు ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ పెప్పర్ సాల్ట్ వేసుకొని ఇష్టమా, లేకుంటే నార్మల్గా తింటారా, లేకుంటే అసలు బాయిల్డ్ ఎగ్స్ తినారా, ఆమ్లెట్ తింటారా, కమెంట్ చేసి చెప్పండి అనమాట. నేనైతే బాయిల్డ్ ఎగ్ తింటాను పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకొని. కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ, ఒక ప్యాన్లో బటర్ వేసుకొని మైదా వేసుకున్నాను అనమాట. యూ కెన్ ఆల్సో యూజ్ వీట్. తర్వాత మిల్క్ వేసుకొని చీజ్ వేసుకొని కొంచెం ఇట్లా వైట్ సాస్ పాస్తా అట్లా సాస్ వస్తుంది కదా, దాని కన్సిస్టెన్సీ తెచ్చుకొని నేనైతే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. తర్వాత ఎగ్స్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత డిలీషియస్గా ఎగ్స్ ట్రై చేయండి. ఇది సేమ్ వైట్ సాస్ పాస్తా లానే ఉంది. నేను పాస్తా అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు చాలా నచ్చింది. సో మీరందరూ ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.